బిగ్ బాస్ ఇంట్లో ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు? ఎవరు ఎలాంటి స్ట్రాటజీస్‌ని ప్లే చేస్తున్నారనేది ఊహించి చెప్పాలంటే చాలా కష్టం. అయితే ఈసారి మాత్రం కొత్త కొత్త ఆరోపణలు కూడా వచ్చేస్తున్నాయి. బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ కొంతమంది చేసిన ఆరోపణలు అందరినీ ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. శిరీషన్ను బయటే మాట్లాడుకుని వచ్చారని, అందుకే వాళ్ళలా కలిసి గేమ్ ప్లే చేస్తున్నారు అంటూ సరయు ఆరోపించింది. ఇక ఇంట్లో కొందరు యాంకర్ రవి, లోబో రిలేషన్ గురించి కూడా చెప్పుకొస్తున్నారు. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు కలిసే ఉంటారని, ఆ ఇద్దరు ఒక్కటే అని, రవిని ఏమైనా అన్నా లోబోకి ఇట్టే కోపం వస్తుందని కంటెస్టెంట్స్ చెప్తున్నారు. అయితే ఆ విషయాలు నిజమే అని తాజాగా వదిలిన ప్రోమోని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 4వ వారం నామినేషన్‌లో లోబో చిందులు తొక్కాడు. అసలు రూపాన్ని బయటపెట్టాడు. అయితే ఇందులో లోబో చెప్పిన కారణం చాలా సిల్లీగా ఉంది. అసలే చెత్త కారణాలతో నామినేషన్స్ చేస్తూ ఉంటాడు. లోబోని కాదు, ఈసారి అందరూ కంటెస్టెంట్స్ కూడా సరైన కారణాలతో నామినేషన్ చేయడం లేదు. ఇక నాగార్జున అయితే ఇచ్చే టాస్కుల్లో కూడా లోబో చెప్పే కారణాలు చాలా సేఫ్‌గా ఉంటాయి. 4వ వారం నామినేషన్‌లో మాత్రం లోబో మనసులో ఏదో పెట్టుకుని ప్రియని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. తొలి ప్రేమ సంగతులు చెప్పమని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో లోబో తన గతాన్ని గురించి చెప్పాడు. దానికి ప్రియా ఏదో కామెంట్ చేసిందట. సినిమా స్టోరీలా ఉందని ప్రియా చెప్పడం లోబోకి అసలు నచ్చలేదట. అదే విషయాన్ని నామినేషన్‌లో గుర్తు చేసి లోబో రెచ్చిపోయాడు. ప్రియ మీద చాలా ఎత్తున లేచాడు. అలా అరిస్తే బావుండదని ప్రియా హెచ్చరించింది కూడా. నేనిలాగే అరుస్తాను అంటూ మీదకెళ్ళాడు. ఇక చివరకు మళ్ళీ లోబోనే ఏడ్చేశాడు. రవి వచ్చి ఓదార్చడం కూడా జరిగింది. మనసులో ఏదో పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడొద్దు లోబో అని ప్రియ చురకలు అంటించింది. అయితే ప్రోమోలో మాత్రం గొడవ చాలా పెద్దదిలా కనిపిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో, ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.